హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట నాననివ్వాలండి. బియ్యం నానేలోపు మనం మిగిలిన ప్రొసీజర్ చూద్దామండి. ఈ బిర్యానీ కోసం ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వంకాయల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసి ఈ వంకాయలను ఇలా 4 చీలికలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలండి. అలాగే తీసుకున్న వంకాయలు మొత్తాన్ని ఇలా 4 చీలికలకు కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు ఈ వంకాయల్లోని స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇంచెస్ అల్లం చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇంకా 10-12 వెల్లుల్లి రెబ్బలు, 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించి తీసుకోవాలండి. వీటికి బదులు పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నింటినీ గ్రైండ్ చేయాలండి. వంకాయల్లో స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాని ఒక సపరేట్ బౌల్లో తీసి పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువైనా యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేయాలండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసి ఈ ఆనియన్ని సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టేద్దామండి. ఇప్పుడు సాల్ట్ వాటర్లోని వంకాయల్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేయాలండి. ఎక్కువ నీళ్ళు లేకుండా ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి ఎక్స్ట్రా నీళ్ళని వంపేసేయాలండి. ఇప్పుడు ఈ వంకాయల్లోనికి మసాలా స్టఫ్ చేయాలండి. మరీ ఎక్కువగా కాకుండా తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఇలా కొంచెం మసాలా స్టఫ్ చేస్తే సరిపోతుందండి. ఇలా అన్ని వంకాయలోనికి స్టఫ్ చేశాక మిగిలిన మసాలాలో 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. పెరుగు ముద్దలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసి రెడీగా పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఉంది కదండి, అదే కడాయిని పెట్టేద్దాము. దీనిలోనే కొంచెం నెయ్యి యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక వంకాయలు మొత్తాన్ని యాడ్ చేయాలండి. ఇలా అన్ని వంకాయలు యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ పట్టడానికి. ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేశాక ఈ వంకాయల్ని రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయాలండి. వంకాయలు మరీ ఫ్రై అవ్వకుండా 50% వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేశాక ఒక పక్కకు జరిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలండి. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేశాక వంకాయల్లోనికి స్లోగా మిక్స్ చేసి ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన రైస్ ఉడికించడానికి గిన్నెలో నీళ్లు తీసుకొని 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, జాజికాయని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా యూజ్ చేయొచ్చండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 పచ్చిమిర్చిని చీలికలు కట్ చేసి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి నీళ్లు ఇలా బాగా తెరిలేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు మనము నానబెట్టి ఉంచిన రైస్ని యాడ్ చేయాలండి. రైస్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక హై ఫ్లేమ్లోనే రైస్ని 80% వరకు ఉడికించాలండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రైస్ ఇలా ఉడికిపోతుందండి. రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. కొంచెం పలుకు ఉందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి పక్కన ఉంచేద్దామండి. దమ్ చేయడానికి ఇలా ఫ్రీగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి. దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు రైస్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయాలండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాక వంకాయలను కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా వంకాయలు మొత్తాన్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసి మళ్ళీ దీనిపైన ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రై చేసిన జీడిపప్పు, కొంచెం నెయ్యి కూడా స్ప్రెడ్ చేసి మళ్ళీ దీనిపైన రైస్ని లేయర్ లాగా స్ప్రెడ్ చేయాలండి. ఈ రైస్ మీద మిగిలిన వంకాయలోని గ్రేవీ ఉంది కదండి, గ్రేవీని కూడా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, అలాగే జీడిపప్పు పైనుంచి కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టి దీనిపైన ఇలా ఏదైనా బరువు ఉంచాలండి. ఆవిరి అస్సలు బయటికి పోకుండా ఉండడానికి ఇలా బరువు ఉంచి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు దమ్ చేయాలండి. 10 మినిట్స్ ఇలా దమ్ చేశాక మూత తీసి చెక్ చేద్దామండి. రైస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీని ఇలా సపరేట్ ప్లేట్లో తీసి పెట్టేద్దామండి. చూసారు కదండి,
గుత్తి వంకాయ బిర్యానీ ప్రిపేర్ చేయటం చాలా సింపుల్ కదండి. మీరు కూడా ఒకసారి ఈ గుత్తి వంకాయ బిర్యానీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.